ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ నాలా చట్ట సవరణపై చర్చించనుంది. అలాగే కొత్త పాలసీలపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ లేఅవుట్లు, భవనాల క్రమబద్దీకరణపై కూడా చర్చిస్తారు. కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలను మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. సుపరిపాలన, తొలి అడుగు, ప్రోగ్రెస్ పై కూడా చర్చిస్తారు. లిక్కర్ కేసులు, ఇతర వ్యవహారాలపై కూడా మంత్రులతో చర్చిస్తారు సీఎం. మంత్రుల పనితీరు, వైసీపీ విమర్శలకు కౌంటర్ల విషయంలో కొన్ని సూచనలు కూడా చేయనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఓవరాల్ గా ఇవాళ కేబినెట్ సమావేశంలో 42 అంశాల ఎజెండా ఉంది. చాలా పెద్ద ఎజెండాగానే మనం దీన్ని చూడొచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐపిబి పెట్టుబడులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదం తెలుపుతుంది కేబినెట్. ప్రధానంగా మున్సిపల్ శాఖలు తీసుకుంటే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఒకటి ఉంది. అదేవిధంగా బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, అంటే చాలా కాలంగా ఈ నిర్మాణాలు, భూములకు సంబంధించి క్రమబద్దీకరణ జరగాలి. అప్పట్లో కొన్ని రూల్స్ అతిక్రమించి కావచ్చు, ఇతరత్ర యాంగిల్స్ లో కొన్ని రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం ఒక అవకాశం ప్రధానంగా ఇస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీనివల్ల నిర్మాణాలు చాలా వరకు భారీగా పెరగడమే కాకుండా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్, రిజిస్ట్రేషన్ సజావుగా జరగడానికి వీలు కల్పిస్తూ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రధానంగా ఆమోదించడం జరుగుతుంది. దీంతో పాటు ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి వైజాగ్ లో ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతరత్ర రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి ఒక 39,000 కోట్లకు పైగా ప్రతిపాదనలకు ఆమోదం జరిగింది. దానికి ఇవాళ ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది. ఎందుకంటే లక్షల్లో ఉద్యోగాలు కల్పించాలి, అమరావతి రాజధాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పాలసీ ఒకటి, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ఒకటి, రెండింటి మీద కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇంకోటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానంగా ఈ నాలా చట్టాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్, అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవడానికి గతంలో ఫీజు కూడా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఆ ఫీజును తగ్గించింది. దీంతో పాటు ఈ వ్యవసాయేతర అవసరాల కోసం వ్యవసాయ భూమిని వాడుకోవడంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటినీ సరళీకరణ చేసి పరిశ్రమలకు కానీ ఇతరత్ర రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీద ప్రధాన దృష్టి పెట్టడం కోసం నాలా యాక్ట్ సవరణకు సంబంధించి కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ 42 అంశాల ఎజెండాతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఎస్ఐపిబి ఆమోదాలకు సంబంధించి, కొన్ని సంస్థల్లో భూ కేటాయింపులకు సంబంధించి వైజాగ్ లో ల్యాండ్ పూలింగ్, కొన్ని అవసరాలకు నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కావాలి, దానికి సంబంధించి వైజాగ్ మున్సిపల్ కమిషనర్ కి అనుమతిస్తూ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కేసు వ్యవహారం నడుస్తోంది. అరెస్టులు కూడా వరుసగా నడుస్తున్నాయి. వీటికి సంబంధించిన తాజా పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, లిక్కర్ కేసులో వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రులు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, గతంలో కూడా సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు మంత్రులు ఇంకా యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్ పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ మరికొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంచుమించు 4 రోజుల కార్యక్రమం లాస్ట్ వీక్ వచ్చింది. ఇంకొక వారం రోజుల్లో ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ అవుతుంది. ఎవరెవరు మంత్రులు ఎక్కువగా జనంలో తిరిగారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎక్కువగా తిరిగారు, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా మంత్రులకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే విస్తృతంగా కేబినెట్ లో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం కూడా బాగా ఎక్కువగా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి యాక్చువల్ గా మంత్రివర్గం తర్వాత ఈ అంశం చర్చకు రాదు, కానీ దానికి సంబంధించి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడప్పుడే అవకాశం ఉండదు అని మంత్రులకు ఏమైనా చెప్తారా మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత? ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ కేబినెట్ లో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం బాగా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి మంత్రులతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఓవరాల్ గా ఇందాక 40 అంశాల ఎజెండాతో కేబినెట్ ముందు, కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ఈ రోజు ముఖ్యాంశాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.